గత జన్మలో నేను పెద్ద రాజు. నువ్వు నీకు ఏదైనా వచ్చింది తప్పులేదు. టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను గత జన్మలో నాణ్యాలు ఉద్యోగాలు నా మెండా చాలా ఉన్నాయి అంటే కోటీశ్వరుడు, నేను పెద్ద కోటీశ్వరుడిని, టీ నాకు ఫ్రీగా వేయండి అన్నాను. రాజువా గత జన్మలో అంటే నాకేంటే ఇప్పుడు పెట్టి 10 రూపాయలు 10 రూపాయలు టీ పెట్టి ఇస్తా. పక్కెళ్ళు, అక్కడ దుకాణం వాడు బిజీగా ఉంది. నీ ఏలు రాజులు తర్వాత చెప్పుతున్నాడు పక్కన అంటే. కానీ ఈ కథలన్నీ ఎన్నాళ్ళు మనం చెబుదాం అంకనా? ఈ కథలు ఎన్నాళ్ళు నేను చెప్పాలి మీకు? కాబట్టి మన మనస్సే అనంతమైన సీమ దూరని ఫేస్ లో ఆత్మస్థితి అంతా నిమగ్నమై ఉంది. ఎక్కడ చదువుతావు నువ్వు? కనలాంటి ప్లేస్ ఎక్కడ నీకు? నువ్వు పుట్టింది ఎక్కడ? ఆత్మస్థితులు వదిలి నువ్వు ఇంకెక్కడికో వెళ్తావా? ఇక్కడ కిందకి వెళ్తావా? అందుకని నా పరమాత్మ స్వరూపులారా, ఎందుకనంటే ఇలా మేము రామరెడ్డి గారు సీరియస్గా వచ్చాం. కొద్దిగా చెవులు చెప్పి వింటాం కాదు అంటున్నా. థ్యాంక్ యూ. అలాంటి కూడా అంటే మనము చానాలు ఇంకేదో ఉంది, ఇంకేదో తెలుసుకోవటం ఏం లేదు. అంటే ఈ ఎమోషన్ అంతా నాది, మీది కాదు. అర్థమైందా? మిమ్మల్ని ఏదో రుద్దడానికి నేను చెప్పట్లేదు. నా మీద ఒక డిసైడ్ అయ్యి నా ఎమోషనల్ మీ మీద చెబుతున్నాను అనమాట. మీది కాదు, ఇది నాలో వచ్చిన డిసిషన్ చెబుతున్నా మీకు. అంతేగా మిమ్మల్ని ఏది ఇది కరెక్టా అని మిమ్మల్ని ఒక డిసిషన్ తీసుకొని రాములు చెప్పింది కరెక్టా, ఆహా నమ్మొద్దు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. కాబట్టి మీకు మించినది అసలు మేము అప్పుడప్పుడు మేము అనుకుంటాము, మనిషికి మించిన ఇంకొకటి పెద్దది ఏమన్నా ఉందని మేము ఆరా చేస్తే మనిషికి మించిన వస్తువు ఇంకేముంది? మనిషి కంటే గొప్పవాళ్ళు ఎవరు? మీకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉంటారు అనేది. కానీ ఎందుకు భయపెడుతున్నావు? ఆ గొప్పతనాన్ని మర్చిపోయడం కారణం వల్ల. ఇప్పుడు ఏం లేదు, మేము కేబీఆర్ పార్కులో టికెట్ తీసుకొని పెద్ద 300 ఎకరాల కేబీఆర్ పార్క్ ఉంది హైదరాబాద్ సెంటర్లో. మేము టికెట్ తీసుకుని గేట్ లోపలికి వెళ్ళావు. లోపలికి వెళ్ళగానే వెళ్ళావు పెద్ద ఫారెస్ట్లో. మరి జంతువులు భలే ఉండయా, అవి భలే ఉండయా అని తిరుగుతూ గేటు మర్చిపోయావు. మనం వచ్చిన గేటు మర్చిపోయావు. గేటు మళ్ళీ రిటర్న్ రావాలంటే ఈ గేట్లో రావాలి కదా నువ్వు. గేటు మర్చిపోయావు. ఏమైంది? ఇక్కడ ఏమైంది? అక్కడేంది? నేను ఆ గేట్ ఒకటి వెతుకుతున్నావు. అక్కడ భయం వస్తుంది. అక్కడ భయం వచ్చింది నీకు. మనలో ధ్యానంలో మేము కేబీఆర్ పార్క్ 4 పక్కల మేము తిరుగుతాం. సీనియర్లు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు వచ్చి ఈ రోడ్డు ఇటు వెళ్తుందా, ఈ రోడ్డు ఇటు వెళ్తుందా, ఎక్కడ ఉండదు సార్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగిన ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెలియదు ఫారెస్ట్ కదా మధ్యలో. అప్పుడు మేము బయటికి వెళ్ళు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ గేటు లోపల సంసారం ప్రపంచం దేహం అనే ఈ గేటు లోపలికి ఎంటర్ అయిపోయి నా పిల్లలండి, మా పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడండి, నా కూతురు అక్కడ చదువుతుందండి, ఇది నా ఇల్లు అండి. మా ఒక ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాం, తీసుకెళ్ళి బాత్రూమ్ చూపిస్తున్నాడు ఆయన. ఈ బాత్రూమ్ ఇది సింగపూర్లో టైల్ అండి. సింగపూర్ టైల్ అన్నాడు. సింగపూర్ టైల్ అంటే బాత్రూంలో. ఈ ఫ్యాను ఇది దుబాయ్ నుంచి తెప్పించామండి, ఇది ఎక్కడి నుంచి తెప్పించామండి. మేము ఏమైపోయామంటే ఈ ఫ్యాన్లకి బాత్రూమ్కి సింగపూర్ ఇవన్నీ ట్రైల్ అని చూపించుకుంటూ ప్రపంచంలో నాకు ఆ పదవ ఈ పదవ నాకు ఆస్తిని చూపించుకుంటూ నేను ఒక బలవంతుడిని చూపించుకుంటూ గేటు మర్చిపోయాడు. ఈ గేటు మర్చిపోయావు, ఆత్మనే గేటు మర్చిపోయావు. ఆ పదవి తీసేశారు, ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు, దేహంలో మోకాలు నడవలేకపోయి. ఇప్పుడు చూపిస్తారా సార్? అక్కడ దూరం ఉంది, అక్కడ నడవలేనండి, సావు ఇక్కడే. మరి గేటు ఎందరూ వెళ్ళావు, సావు ఇక్కడే, అందరూ వెళ్ళలేనా సావు? ఏం చెప్తా నేను చేసేది? కాబట్టి ప్రపంచమైన ఆకర్షణలో పరిగెత్తి దేహమైన సంసారంలో పరిగెత్తి సంసారంలో పరిగెత్తి. నమస్తే నమస్తే గురుగారు, ఎక్కడికి పరిగెడతారు అంటే నా గేట్ ఎక్కడ? ఎవడి నీ గేటు 90 కిలోమీటర్లు ఉందండి, నేను వెళ్ళలేనండి, సావు ఇక్కడ. అప్పుడు వెళ్తూ నేను వచ్చిన గేటు, ఇప్పుడు నేను వెళ్తున్న గేటుకి నేను తిరుగుతున్న దానికి ఇంకెంతసేపు ఉంది, ఎంత దూరంలో ఉంది?
అని ప్రతి క్షణం గేట్ ఓహో ఇది ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాను, నీకు ఇటువంటి లోపం ఉంది అని ప్రతి క్షణం గమనంతో